రైట్. ఇక్కడ మీరు మేనిఫెస్టోలో అన్ని 99.99 అమలు పరిచామన్నారు. ఇదే అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎక్కడైతే జరిగిందో పాదయాత్ర నుంచి ఇచ్చాపురం నుంచి వరకు జరిగిన పాదయాత్రలో ప్రతి విలేజ్కి ఈవెన్ సత్తెనపల్లి వచ్చి కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరలేదు అనేది ఒకటి. మేనిఫెస్టోలో ఓకే, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరు, కానీ ప్రతి జిల్లాలో ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో ఆయన ఆ రోజున ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు నెరవేరలేదు అనేది ఒకటి. ఇక్కడ కూడా ప్రతి పట్టణంలో ఏమి హామీలు ఇవ్వలేదు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. మా సత్యంపల్లి ఇచ్చాడు, సత్యంపల్లి ఏమి హామీ ఇవ్వలేదు. ఆయనకి ఏం తెలుసు సత్యంపల్లి ఏమి హామీ ఇవ్వాలో? ఎవరిని అడిగితే చూద్దామని అంటారు. దట్ ఇస్ ఓకే. ఇప్పుడు ఎలక్షన్లో మేము ఉన్నాము, ఏమంటే మా అబ్బాయికి ఉద్యోగం కావాలన్నాను, రానివే అధికారులకు చూద్దాం అంటాను తప్ప మీ అబ్బాయికి ఇచ్చేస్తాను అంటారా? సో సత్యనపల్లి వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే అధికారులకు పోయిందో చూద్దామని చెప్పేటటువంటి మాటే కానీ స్పెసిఫిక్గా ఎక్కడ కూడా హామీ నా సత్యనపల్లికి సంబంధించి అక్కడ స్పెసిఫిక్గా హామీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అడగను కూడా అడగలేదు. కాకపోతే ఏంటంటే అడుగుతారు ప్రజలు వచ్చినప్పుడు, మేము ఎలక్షన్కి వెళ్తున్నాం, ఏమంటే మా చర్చి కట్టించాలి అంటారు. మేము కట్టించి చూద్దాంలేమ్మా అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తాం. అంతే తప్ప ఇక అధికారులు చూద్దామన్నారు కదా మీరు చర్చికి ఎందుకు కట్టించేదంటే చూద్దాం అంటాం. అది అంతా ఇక రాజకీయంగా అడిగి ఉన్నారు. స్పెసిఫిక్గా మేనిఫెస్టోలో బ్లాక్ అండ్ వైట్గా ఇచ్చినటువంటి విషయాలనే పరిగణలోకి తీసుకున్నాం. వాగ్దానాలు ఎక్కడ మీరు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత పెద్ద ప్లాన్ వేశాడు. కర్నూలులో ఎయిర్పోర్ట్, అక్కడ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్ అని ఏదో చెప్పాడు. ఏమైనా ఒకటన్నా అయిందా? ఒక అద్భుతమైన మాయగాడు చంద్రబాబు నాయుడు, వాస్తవాలను చెప్పేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. అంటే సంక్షేమ పథకాలు ఒక్కటి ఓట్లు వేపించేస్తాయి మిమ్మల్ని? అభివృద్ధి ఉందని చెప్తున్నాం కదా. వాళ్ళు చెప్పే అభివృద్ధి వాళ్ళకి కనపడకపోవచ్చు. గ్రామాల్లో ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్స్ లేదా సెక్రటేరియట్స్ ఇవి అభివృద్ధి కాదని వాళ్ళంటే అది దుర్మార్గం అంట. గ్రామ స్థాయిలోకి పరిపాలన తీసుకెళ్లారు. ఇవాళ గ్రామంలో నాకు చాలా చిత్రం ఏంటంటే, రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని విశ్వాసంతో ఉన్నా, గ్రామంలోనే రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఇంకా నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పొలం అమ్ముకుంటే అసలు పొలం అమ్ముకుంటే ఎంత కర్మో తెలుసా? రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఉదయం నుంచి సాయం దాకా కూర్చోవాలి, వాళ్ళకి ఏదో దక్షిణ ఇవ్వాలి. ఆ రోజంతా చెడిపోతే ఒకరోజు కుదరకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాలి. అనేది ఏంటంటే సెక్రటేరియట్లోనూ, ఆర్బీకేల్లోనూ, వెల్నెస్ సెంటర్స్లోనూ, గ్రామ స్థాయిలోనే ఒక కీలకమైనటువంటి వ్యవహారం జరిగే రోజులు వస్తున్నాయంటే ఒక అద్భుతమైన పరిపాలన. దట్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్ అని నేను